దందా ఎట్లయ్యాలో అంబానీలకు నేర్పియాల్సిన అవసరం లేదు. ఒకానొక టైంలో ప్రపంచంలోనే 6th రిచెస్ట్ పర్సన్‌లా ఉన్న వ్యక్తి అనిల్ అంబానీ. ఆయన చేసిన ఒక చిన్న తప్పు వల్ల $42 బిలియన్ ఉండే ఆయన వెల్త్ 20,000 కోట్ల అప్పుగా కన్వర్ట్ అయిపోయింది. అన్నాని చూడకుండా ముఖేష్ అంబానీ చిన్న ఇష్యూ వల్ల కోర్టు వరకు లాగిండు. అప్పట్లో జనాలంతా ముఖేష్ అంబానీకి పెద్దగా ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్‌లో అనిల్ అంబానీయే మేబీ టాప్ 1కి వస్తాడేమో అని చెప్పేసి అనుకున్నారు. బట్ టాప్ 1 కాదు కదా, అంతకన్నా ముందుకెళ్ళి 0కి పడిపోయాడు. అసలు అనిల్ అంబానీ చేసిన ఆ పెద్ద మిస్టేక్ ఏంటిది? ముఖేష్ అంబానీని కోర్టుకి లాగిన తర్వాత కూడా తమ్ముడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి అన్న ఎట్లా హెల్ప్ చేసిండు? 0కి పడిపోయిన అనిల్ అంబానీ ఇప్పుడు మళ్ళీ బిలియనీర్లా ఎలా మారిండు? అండ్ దానికోసం ఆయన కొడుకు తీసుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటిది? అనిల్ అంబానీ కంబ్యాక్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి తండ్రి కష్టాలు చూస్తూ పెరిగిన కొడుకుకి మండితే ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాం. 6th జూలై 2002లో $2.9 బిలియన్ పర్సనల్ నెట్వర్క్తో ప్రపంచంలోనే 138వ బిలియనీర్ పొజిషన్లో ఉన్న ధీరుభాయ్ అంబానీ గారు అప్పుడే చనిపోయారు. ఆయన చనిపోయే ముందు చేసిన పెద్ద మిస్టేక్ 75,000 కోట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాన్ని ఇద్దరు కొడుకులలో ఎవరెవరికి ఏది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పకుండానే చనిపోయారు. ముఖేష్ అంబానీకి తెలివి వచ్చినప్పటి నుంచి ఆయన రిలయన్స్ పెట్రోలియంలో చాలా వర్క్ చేశారు. అండ్ ఆ కంపెనీ గురించి ప్రతి ఒక్క చిన్న విషయం ఆయనకు తెలుసు. అండ్ ఇలా దాన్ని టాప్ 1 ప్లేస్లోకి తీసుకొచ్చే క్రమంలోనే అంబానీకి టెలికాం సెక్టర్లో కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. అలా ఆయన రిలయన్స్ కమ్యూనికేషన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసి ఇండియాలోనే 2nd లార్జెస్ట్ కంపెనీ లాగా మార్చిండు. బట్ ఇద్దరు అన్నదమ్ముల లొల్లి వల్ల వాళ్ళమ్మ కోకిలా బెన్, మీరు ఇలానే గొడవ పడితే నేను ఎవ్వరికి ఏ ఆస్తి ఇయ్యను, అన్నీ నా పేరు మీద రాసుకుంటా అని చెప్పేసి ఇద్దరిని తిట్టింది. వాళ్ళంతా కూల్ అయిన తర్వాత ఫ్యామిలీ సీఏని అండ్ వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ బ్యాంకర్ని పిలిపించి ఎవరెవరికి ఏ ఆస్తులు రావాలి, ఎలా డివైడ్ చేస్తే ఇద్దరికి సమానంగా వస్తాయని చెప్పేసి వాళ్ళ ద్వారా డివైడ్ చేయించింది. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. బట్ ఇక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. ముఖేష్ అంబానీకి అన్ని పెట్రోల్కి సంబంధించిన కంపెనీస్ వచ్చినాయి. అండ్ తమ్ముడు అనిల్ అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, న్యాచురల్ రిసోర్సెస్, బ్రాడ్కాస్ట్ నెట్వర్క్, ఇలా ప్రతి ఒక్కటి ఫ్యూచర్కి సంబంధించి ఫ్యూచర్లో హైప్ అయ్యే కంపెనీస్ మాత్రమే ఇచ్చారు. అండ్ ముఖేష్ అంబానీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా అనిల్ అంబానీకే వెళ్ళిపోయింది. అలా ఆస్తి డివైడ్ అయిన కొన్నేళ్ల తర్వాత ఇద్దరు అన్నదమ్ముల పొజిషన్ 2008లో చూస్తే అన్న 5th పొజిషన్లో ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ లాగా ఉండు. అండ్ తమ్ముడు $1 బిలియన్ తేడాతో 6th పొజిషన్లో ఉన్నాడు. బట్ అనిల్ అంబానీ అసలు ఊహించుండకపోయి ఉండొచ్చు. అన్నని బీట్ చేయాలని చెప్పి $1 బిలియన్ కోసం పోరాడే క్రమంలో ఆయన దగ్గర ఉన్న $42 బిలియన్ పోగొట్టుకుంటాడని. అన్నీ మంచిగానే జరిగితే అది సినిమా ఎందుకు అవుతుంది? రోజు హెలికాప్టర్లోనే ఆఫీస్కి వచ్చే అనిల్ అంబానీ ఆఫీస్ మూసేసే పొజిషన్కి ఎలా వచ్చిండో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ దెబ్బ అనిల్ అంబానీకి వాళ్ళ అన్న దగ్గర నుంచే పడ్డది. అన్న తమ్ముడు ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ మధ్యన కనెక్షన్ ఉండాలని చెప్పేసి కొన్ని కంపెనీస్ని వీళ్ళిద్దరికి డివైడ్ చేశారు. అలా ఈ రిలయన్స్ కంపెనీ వాళ్ళు ముఖేష్ అంబానీ వాళ్ళకి గ్యాస్ని తక్కువ ప్రైస్లో సప్లై చేయాలని చెప్పేసి అందులో అగ్రిమెంట్లో ఉంది. బట్ 2010 వచ్చేసరికి గ్యాస్ ప్రైస్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. ముఖేష్ అంబానీ అరే నేను మార్కెట్లో ఇచ్చే ప్రైజే నీకు ఇస్తారా అని చెప్పేసి అనిల్ అంబానీతో చెప్పిండు. అన్నతోటి లోపల సెటిల్మెంట్ చేసుకోక ముఖేష్ అంబానీని అనిల్ అంబానీ కోర్టు వరకు లాగిండు. ఇంకేముంది, మొత్తం కోర్టు వాళ్ళ ముందు పెట్టడం వల్ల $2.34 బిలియన్ పర్ MMBT ఉండాల్సిన ప్రైస్ ఆ కోర్టు వాళ్ళు ముఖేష్ అంబానీకి ఫేవర్గా చెప్పి ఆ రూల్ మొత్తాన్ని మార్చేసి నీకు కూడా మార్కెట్ ప్రైస్కి ఇస్తారు బట్ కొంచెం తక్కువకి ఇస్తారని $4.20కి దాన్ని తీసుకొచ్చుకుంటూ. ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అనిల్ అంబానీకి ఉండే పేరు మొత్తం జనాల మీద నెగిటివ్గా పడిపోయింది. సెకండ్ దెబ్బ రిలయన్స్ కమ్యూనికేషన్ వల్ల పడింది. టెలికాం మార్కెట్ అప్పట్లో చాలా స్పీడ్గా అప్గ్రేడ్ అవుతుంది. బట్ అనిల్ అంబానీ మాత్రం టెలికాంలో CDMA టెక్నాలజీతోనే పనిచేస్తుండు. అప్పట్లో ఎయిర్టెల్ అండ్ హడ్జ్ కంపెనీస్ GSM అనే కొత్త టెక్నాలజీకి అప్గ్రేడ్ అయ్యారు. ఈ CDMA టెక్నాలజీ అనేది 2G అండ్ 3G టెక్నాలజీస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మార్కెట్ మొత్తం అదే నడుస్తుంది అని చెప్పేసి అనిల్ అంబానీ దాని మీద స్టిక్ అయి ఉండు. కానీ ఎయిర్టెల్ వాళ్ళు 4G 5Gకి అప్గ్రేడ్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ రేస్లో కొంచెం ముందుకెళ్ళారు. ఇలా గడుస్తూ 2015 వచ్చేసరికి ఇద్దరు అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఎవరి కంపెనీస్లో వాళ్ళు ఉండకుండా తమ్ముడు కంపెనీస్లోకి కూడా అన్న ఎంటర్ అవ్వచ్చు. ఇలా ముఖేష్ అంబానీ జియో తోటి ఒక పెద్ద ఎంట్రీ వచ్చి ఇండియా మొత్తాన్ని షేక్ చేసి పడేసిండు. జియో వచ్చినప్పుడు అనిల్ అంబానీ దగ్గర ఉండే రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 165,000 కోట్ల వరకు ఉండే. బట్ 3 సంవత్సరాల్లో దీని క్యాపిటలైజేషన్ 98% వరకు పడిపోయింది. అంటే 165 కోట్ల కంపెనీ 3,300 కోట్ల కంపెనీగా పడిపోయింది. సెకండ్ దెబ్బ కూడా అన్న దగ్గర నుంచే తగిలింది. ఇలా ఒకదాని వెనకాల ఇంకొకటి కూలిపోతూ అండ్ ఆయన సామ్రాజ్యం మొత్తం పడిపోతూ వచ్చింది. అప్పట్లో బిగ్ సినిమాస్ అనే కంపెనీని ఈయన స్టార్ట్ చేసి
700 స్క్రీన్స్తో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సర్వీస్ ఇచ్చేది. బట్ ఈ లాసెస్ వల్ల దాన్ని కవర్ చేయడానికి 710 కోట్లకి కార్నివల్ సినిమాస్కి దీన్ని అమ్మేసిండు. అండ్ ఆయన దగ్గర ఉండే బిగ్ టీవీ, బిగ్ ఎఫ్ఎం రేడియో సర్వీసెస్ని కూడా జీటీవీ వాళ్ళకి అమ్మేసిండు. $1 బిలియన్ ఇండియన్ నేవీ డిఫెన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసేసిండు. ఇలా $1 బిలియన్ దాంట్లో పెట్టడం వల్ల ఆ పైసలు పెరగకుండా 100 మిలియన్కి అది పడిపోయింది. అంటే 90% ఆ సెక్టర్ కూడా పడిపోయింది. కొంతమంది ఏదైనా ముట్టుకుంటే బంగారం అవుతుంది అంటారు కదా, అప్పట్లో అనిల్ అంబానీ ఏది ముట్టుకున్నా బొగ్గ అయిపోయేది. ఇలా లాసెస్ కవర్ చేయడానికి అనిల్ అంబానీ బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసిండు. అలా ఎస్ బ్యాంక్ నుంచి దాదాపు 12,800 కోట్ల రూపాయలు తీసుకోవడం వల్ల డైరెక్ట్ ఆ బ్యాంకే దొబ్బింది. మీడియాలో, టీవీలలో, న్యూస్ పేపర్లలో అనిల్ అంబానీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేసిండు. ఇన్ని కోట్ల కంపెనీస్ని లాస్ చేసిండు, ఇంతమంది ఇన్వెస్టర్స్ల పైసలు దొబ్బేసిండు, అండ్ బాలీవుడ్ సెలబ్రిటీస్తో షో ఆఫ్ చేయడం, హెలికాప్టర్లో ఆఫీస్లకు తిరగడం, ఇలా ఎవ్వరు పడితే వాళ్ళు అనిల్ అంబానీని ఇష్టం వచ్చినట్టు అనడం స్టార్ట్ చేసిరు. చిన్నప్పటి నుంచి ఈయన ఇద్దరు కొడుకులు ఎలాంటి ఐడెంటిటీ లేకుండా ఒక లాస్ బిజినెస్ మ్యాన్ కొడుకుల్లాగా పెరిగారు. బట్ పవర్ఫుల్ పీపుల్ మేక్స్ పవర్ఫుల్ ప్లేసెస్ అన్నట్టు ఇద్దరు మళ్ళీ అనిల్ అంబానీ పేరు నిలబెట్టడానికే కష్టపడ్డారు. జై అన్మోల్ అంబానీ 18 ఇయర్స్ ఏజ్లోనే రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో సమ్మర్ ఇంటర్న్షిప్ లాగా ఎంటర్ అయ్యి ఆ తర్వాత రిలయన్స్ క్యాపిటల్లో డైరెక్టర్ లాగా చేరిండు. కంపెనీ గ్రోత్ పైన ఫోకస్ చేస్తూ 2018లో రిలయన్స్ నిప్పాన్ అండ్ రిలయన్స్ హోమ్లో బోర్డ్ మెంబర్ లాగా జాయిన్ అయ్యి రిలయన్స్ గ్రూప్ గ్రోత్కి ఒక హోప్ లాగా ముందుకొచ్చిండు. జై అన్మోల్ వాళ్ళ డాడీ బిజినెస్ని పైకి తేవడానికి ఫోకస్ చేసిన 3 విషయాలు. ఒకటి, డెప్త్. ఒక కంపెనీ నాశనం అవుతుందో బాగుపడుతుందో తెలుసుకోవాలనుకుంటే ఆ కంపెనీకి వచ్చే రెవెన్యూని అండ్ ఆ కంపెనీ పెట్టే ఎక్స్పెన్సెస్ని క్యాలిక్యులేట్ చేసే చాలు ఆల్రెడీ మనకు ఒక రఫ్ ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. అలా ఆల్రెడీ వాళ్ళ డాడీ బ్యాంక్ నుండి 48,000 కోట్ల వరకు అప్పులు తీసుకొని రావడం వల్ల జై అన్మోల్ మెయిన్ ఫోకస్ ఈ అప్పులని ఎలా అయినా క్లియర్ చేయాలి అని చెప్పేసి పెట్టుకుంది. అలా వీళ్ళకి డబ్బులు తెచ్చిపెట్టే మెయిన్ కంపెనీ అయిన రిలయన్స్ పవర్ ప్రజెంట్ 800 కోట్ల అప్పులో ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి జై అన్మోల్ అంబానీ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డిబిఎస్ అండ్ ఐబిడిఐ బ్యాంక్లతో కొన్ని సెటిల్మెంట్స్ అగ్రిమెంట్స్ చేయించుకుంటూ ఇలా ఈ బ్యాంక్స్తో అగ్రిమెంట్ చేయించుకోవడం వల్ల ఆ 800 కోట్ల అప్పు అనేది క్లియర్ అయిపోయింది. దీనివల్ల కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకి వీళ్ళు ఆల్రెడీ ఉన్న అప్పుని క్లియర్ చేశారు కాబట్టి కంపెనీ గ్రో అవుతుందని చెప్పి చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా ఒకానొక టైంలో 260 రూపాయలు ఉండే ఈ షేర్ ప్రైస్ 1 రూపీకి పడిపోయి ఇప్పుడు మళ్ళీ జై అన్మోల్ కారణంగా 26 రూపాయల వరకు వచ్చింది. బట్ అప్పు క్లియర్ చేసి సెటిల్మెంట్స్ చేసి సరిపోదు, కంపెనీకి పైసలు కూడా రావాలి. అందుకోసం జై అన్మోల్ చేసిన సెకండ్ మాస్టర్ ప్లాన్ ఇన్వెస్టర్ని తీసుకొని రావడం. రిలయన్స్ నిప్పాన్ లైఫ్ యాసెట్ మేనేజ్మెంట్ అండ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ని మళ్ళీ రన్ చేయడానికి జపాన్ వాళ్ళతో కలిసి నిప్పాన్ అనే కంపెనీ వాళ్ళతో ఒక పెద్ద డీలింగ్ని కుదుర్చుకుంది. దానివల్ల వాళ్ళు భారీ మొత్తంలో రిలయన్స్ నిప్పాన్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్ కారణంగానే ఆ కంపెనీ స్టాక్స్లో 40% వరకు గ్రోత్ వచ్చింది. ఇలా కంపెనీస్కి డబ్బు రావడం కూడా స్టార్ట్ అయింది. సెకండ్, జై అన్మోల్ ఫోకస్ చేసిన థర్డ్ మేజర్ పాయింట్ పర్సనల్ ఇమేజ్. మన కంపెనీస్ ఎంత బాగా నడుస్తున్నా కానీ మన పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ అయితే మాత్రం ప్రాఫిటబుల్ కంపెనీస్ అన్నీ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద యాక్టర్స్, బిజినెస్ మ్యాన్స్ అండ్ వాల్యుబుల్ పీపుల్స్ వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే వాళ్ళ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ జై అన్మోల్ మాత్రం చిన్నప్పటి నుంచి కంపెనీ కోసం కష్టపడుతుండు అండ్ వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తుండు అనే సింపతితోటి చాలామంది కంపెనీ వాళ్ళు ఈయన మీద ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పేసి జై అన్మోల్ మీద ఉండే ట్రస్ట్ వల్ల ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ముఖేష్ అంబానీ పిల్లల కంటే ఎక్కువ రెస్పెక్ట్ అనిల్ అంబానీ పిల్లలకే పెరిగింది. ఆల్రెడీ మంచిగా నడుస్తున్న బిజినెసెస్ని పెంచడం పెద్ద గొప్పేం కాదు, బట్ అసలు ఈ కంపెనీస్ని ఎవడొచ్చినా బాగుపరచలేరురా అనుకునే కంపెనీస్ని గ్రో చేయడం అసలు బిజినెస్ మ్యాన్కి ఉండే లక్షణం. అందుకే వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన దందా ఎట్లా చేయాలో అంబానీలకు నేర్పించాల్సిన అవసరం లేదు అని. ఇలా ఆయన వచ్చినప్పటి నుంచి కంపెనీ మీద ఉన్న అప్పులు ఎలా తీసేయాలి, ఇన్వెస్టర్స్ ట్రస్ట్ ఎలా గెలుచుకోవాలి అండ్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా తెప్పించాలి వాటి మీద ఫోకస్ చేసిండు. కాబట్టి కొన్నేళ్లలో రిలయన్స్ గ్రూప్ జై అన్మోల్ అండర్లో 40% వరకు గ్రో అయింది. దీనివల్ల ఈయన పర్సనల్ నెట్వర్క్ కూడా $3.3 బిలియన్ వరకు పెరిగి 20,000 కోట్ల వరకు ఈయన పర్సనల్ నెట్వర్క్ వచ్చింది. అలా 20 ఫిబ్రవరి 2022లో అనంత్ అంబానీ అంత గ్రాండ్గా పెళ్లి చేసుకోకపోయినా కానీ ఏదో వాళ్ళకున్నంత అమౌంట్లో మంచి లగ్జరియస్గా పెళ్లి చేసుకుండు. ఒక సైడ్ నుంచి మనం చూస్తే ముఖేష్ అంబానీ వల్లనే అనిల్ అంబానీ ఇంత డౌన్కి వచ్చిండు అన్నట్టు అర్థమవుతుంది. బట్ ఇంకొక సైడ్ నుంచి చూస్తే ముఖేష్ అంబానీ వల్లనే మళ్ళీ అనిల్ అంబానీ గ్రో అయిండు అని అనిపిస్తుంది. ఎట్లా అంటే 2019లో అనిల్ అంబానీ ఎరిక్సన్ అనే కంపెనీకి 453 కోట్లు కట్టాలి. బట్ ఆ టైంలో ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోవడం వల్ల
మీరు మీకిచ్చే టైంలోపు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో వేయాల్సి వస్తుంది అని చెప్పేసి కోర్టు వాళ్ళు ముఖం ముందరనే చెప్పేసారు. బట్ ఆ టైంలో ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక కోర్టు టైం అయిపోయేప్పటికీ ఆయన ఇంకా ₹1 కట్టకపోవడం వల్ల అనిల్ అంబానీని జైల్లో వేయడానికి తీసుకెళ్ళారు. కానీ అదే టైంలో ముఖేష్ అంబానీ అక్కడికి వచ్చి 453 కోట్లు కట్టి తమ్ముడిని జైలుకి పోకుండా తీసుకొచ్చిండు. కోర్టు నుండి రాగానే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీతో ఒకటే మాట చెప్పిండు, నాన్న అంత కష్టపడి మనని ఈ పొజిషన్కి తీసుకొచ్చిండు, మనం ఆయన పేరు నిలబెట్టేలాగా ఉండాలి కానీ కొడుకు కొన్ని తప్పులు చేసి జైలుకి వెళ్ళిండు అనే పేరు మాత్రం తేవద్దు అని ముఖేష్ అంబానీ చెప్పడం వల్ల మళ్ళీ అనిల్ అంబానీ ఆయన మిస్టేక్స్ తెలుసుకొని వాళ్ళ పిల్లల ద్వారా కంబ్యాక్ అయ్యిండు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ అంబానీ మీద మన ఛానల్లో చాలా వీడియోస్ చేసిన వాటిని కూడా ఇక్కడ చూడండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.